అత్తమ్మ టీవీలో ఈరోజు కొబ్బరి కోవా కజ్జికాయలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రుచికరమైన ఫెస్టివల్ స్నాక్ ఐటమ్ ఇది ఆంధ్ర ట్రెడిషనల్ స్నాక్ ఐటమ్. ఈ స్వీట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: స్వీట్ కోవా 1 కప్పు, దీన్ని ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, ఇది పాకం పట్టడానికి 1/4 వంతు కప్పు నీళ్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, దీంట్లో 1/4 వంతు కప్పు వాటర్ పాకం పట్టడానికి, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయండి. వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న బెల్లం వేయండి. దీనికి 1/2 కప్పు నీళ్లు వేసి పాకం పట్టుకోవాలి. లో ఫ్లేమ్లో కలిపెడుతూ ఉడికించుకోండి. ఈ విధంగా పాకం తయారవుతుంది. ఎప్పుడైతే పాకం ప్యాన్ మీద మూవ్ అవుతుందో అప్పుడు పాకం రెడీ అయినట్లు అర్థం. ఈ విధంగా బబుల్స్ వస్తాయి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేయండి. పచ్చి కొబ్బరి పాకంలో ఉడకాలి. పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపెట్టండి. ఇది థిక్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉడికించాలి. ఇప్పుడు యాలకుల పొడి వేయండి. యాలకుల పొడి వేసి మరలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించండి. ఆఖరుగా నెయ్యి వేసి మరోసారి కలిపెడుతూ ఉడికించుకోండి. నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొబ్బరి కదా ఎంతో రుచిగా ఉంటుంది. మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అయ్యేంత వరకు ఉడికించుకొని చల్లారబెట్టండి. మరో కడాయి పెట్టి వేడి చేయండి. ఇందులో పంచదార వేయండి. పంచదారకి 1/2 కప్పు వాటర్ వేసుకొని పాకం పట్టాలి. ఈ విధంగా పాకం లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. పంచదార కరిగి పాకం వచ్చేటప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఎప్పుడైతే తీగ పాకం చూసారు కదా మూవీ క్లిప్లో ఇలా తీగ వస్తుంది. తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత పచ్చి కోవాని పాకంలో వేసుకోండి. పచ్చి కోవా తయారీ విధానం కోసం నా వీడియో చూడొచ్చు. పాకంలో వేసి ఇది పాకంలో కాస్త ఉడికేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా తిక్కుగా వచ్చేంత వరకు 3 నిమిషాలు ఉడికించి చల్లారబెట్టుకోండి. ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్నగా తీసుకొని ఉండలు చుట్టుకోండి. ఇక్కడ నేను నల్ల బెల్లం తీసుకున్నాను కాబట్టి నా ఉండలు బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. అలాగే చల్లారి పెట్టుకున్న కోవా మిశ్రమం కూడా రెడీగా ఉంది. ఈ కోవా కొంచెం వేడిగా ఉండగానే చేతులకి నెయ్యి రాసుకొని తీసుకొని ఇలా బాల్స్ లాగా తయారు చేసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇలా కొద్దిగా పల్చగా స్ప్రెడ్ చేసి కొబ్బరి ఉండని దాని మధ్యలో పెట్టి మరలా కోవా ఉండని చుట్టుకోవాలి. ఈ విధంగా చుడితే ఉండ రెడీ అవుతుంది. ఇది కొంచెం వేడిగా ఉండగానే తయారు చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వేడిగా ఉండగానే కోవా ఉండ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసి కొబ్బరి ఉండ మధ్యలో పెట్టి మళ్ళీ ఉండ చుట్టుకుంటే అంతే, కోవా బాల్స్ రెడీ అవుతాయి. దీనికోసం కోవా కొంచెం వేడిగా ఉండగానే మనం చేసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి ఉండ మధ్యలో పెట్టి అన్ని సైడ్స్ క్లోజ్ చేసి మరలా ఉండని ఒకసారి గట్టిగా చుట్టుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కోవా ఉండలు రెడీ అవుతాయి. ఇవి 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిపడతాయి. వీటిని ఇలా మధ్యలో కట్ చేసి చూస్తే చూడటానికి ఎంతో టెంప్టింగ్గా ఉంటుంది కదా. మధ్యలో కొబ్బరి ఉండలు, చుట్టూ కోవా ఉండలు.
సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి. చూడటానికి ఎంతో యమ్మీగా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. రుచికరమైన కొబ్బరి కోవా కజ్జికాయలు మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.